ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈ నెల 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అందుకే ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి జాతి తమ మాతృభాషను మననం చేసుకునే శుభ తరుణమిది. జాతి మనుగడకు భాషే ప్రధానమని గుర్తు చేసుకునే రోజు ఇది. మాతృభాషని విస్మరిస్తే అది జాతి అస్తిత్వానికే పెను విఘాతం. మాటలో, రాతలో, దైనందిన జీవితంలోని ప్రతి వ్యక్తీకరణలో తల్లి భాషకు ప్రాధాన్యమివ్వాలని చాటి చెప్పేదే మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా వివిధ రంగాలలో మాతృభాషా ప్రాధాన్యాన్ని వివరించే పలువురు ప్రముఖుల, భాషావేత్తల అభిప్రాయాలతో మిమ్మల్ని అలరిస్తుంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపచేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు చూద్దాం. మనిషికి నిజమైన అలంకారం ఏ అందం, బి నగలు, సి కీర్తి, డి మాట. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అందం అయితే ఏ, నగలు అయితే బి, కీర్తి అయితే సి, మాట అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఈ ప్రశ్న మరోసారి. మనిషికి నిజమైన అలంకారం ఏ అందం, బి నగలు, సి కీర్తి, డి మాట. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అందం అయితే ఏ, నగలు అయితే బి, కీర్తి అయితే సి, మాట అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాష అభివృద్ధి చెందాలంటే తెలుగువారు ఎలాంటి కృషి జరపాలో తెలియజేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి. భాషాభిమానాన్ని చాటుకోవడానికి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నాడు ప్రపంచంలో ఉండేటువంటి మాతృభాషాభిమానులందరూ కూడా, ముఖ్యంగా తెలుగు భాష మీద అనురక్తి, ఆసక్తి కలిగిన వాళ్ళందరం కూడా ఎంతో ఆనందించేటువంటి రోజు. గత 40 ఏళ్లుగా ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాడిగా ఆలోచిస్తుంటే, విశ్లేషిస్తుంటే మనకు అనిపించింది ఏంటంటే, ఎంతైతే ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చేసేసి ప్రభుత్వాలు మాతృభాషను అమలు చేయాలని చెప్పి అనుకుంటున్నాయో అంతగా చిత్తశుద్ధిని ప్రకటించకపోవడం వల్ల గత 50-60 ఏళ్లుగా మనం ఎంత బాధపడిపోతున్నామో మనకు అర్థమవుతూ ఉంది. పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ వాళ్ళు చూపించేటువంటి మాతృభాషాభిమానంలో కనీసం సగం భాగమైనా కానీ మనకు ఉందా అని చెప్పంటే అది ప్రశ్నార్థకమే. తెలుగులో మనం ఉత్తర్వులను జారీ చేద్దాం. తెలుగులో జారీ చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి వరకు కూడా మాతృభాషను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మనకు ఒక అధికార భాషా సంఘం ఉంది. అధికార భాషా సంఘంతో పాటు చేయాల్సినటువంటి బాధ్యతగా ప్రభుత్వానికి, ప్రజలతో పాటు మనం చెప్పాల్సిన అవసరం ఉందని ఏదైతే ఆలోచన ఉండాలో అది రోజు రోజుకి కనుమరుగవుతుండడం అనేటువంటిది భాషాభిమానులకు అందరికీ కూడా విచారకరమైన విషయం. మాతృభాష పట్ల అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా గళమెత్తి ఏకకంఠంతో చాటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకు అమ్మ భాష చాలా ముఖ్యం. మన అమ్మను మనం గౌరవించుకున్నట్టుగానే మన అమ్మ భాషను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మన మాతృభాష అమలు కోసం అని చెప్పిన మన పిల్లల్లో తెలుగు పట్ల, అమ్మ పట్ల, పెద్దల పట్ల భక్తి ప్రపత్తులను, గౌరవాన్ని కాపాడుకునేటట్టుగా, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల వారికి అనురక్తి కలిగేటట్టుగా మనం చేయాల్సిన బాధ్యత ఉందని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నాడు ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగునాట 2 రాష్ట్రాల్లో కూడా మన తెలుగు భాషకి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. మన తెలుగు భాషను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో తెలుగును కాపాడుకోవడం కోసం చెప్పని చేయాల్సినటువంటి ప్రయత్నాలు ప్రారంభింపబడ్డాయి. నిఘంటువుని ఏర్పరచుకోవాలనేటువంటి అంశం మీద కూడా తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ఇటీవలే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. ఏదైనా సరే అందరూ కూడా సమిష్టిగా ఆలోచించి ఒక ప్రామాణికమైనటువంటి స్థితిని మనం చేయాల్సిన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించేలా నా అభ్యర్థన. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగుపై మమకారాన్ని ప్రోది చేసే ఓ పాటను చూద్దాం. పాడనా తెలుగు పాట పరవశమై మీ ఎదుట మీ పాట, పాడనా తెలుగు పాట కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గళగలలో మావుల తోపుల మోపుల పైన
మసలే గాలుల గుసగుసలో మంచి ముత్యాల పేట మధురామృతాల తేట ఒక పాట పాడనా తెలుగు పాట పరవశమై మీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాట. ప్రతి జాతి తమ భాషా వైభవాన్ని తలచుకునే సందర్భమే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అలాంటి మాతృభాషా దినోత్సవం ప్రాముఖ్యతను, నేడు మన సమాజంలో తెలుగు ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు ప్రముఖ భాషోద్యమకారులు డాక్టర్ సామల రమేష్ బాబు. మాతృభాష దినోత్సవం జరుపుకునేటప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కోణం నుంచి వాళ్ళు విశ్లేషిస్తారు. వాళ్ళు పదే 4-5 ఏళ్ల బట్టి చెబుతుంది ఏంటంటే, మీ మాతృభాషలను కాపాడుకోండి, కనీసం ప్రాథమిక విద్యలో మాతృభాష చాలా అవసరం, అంతర్జాతీయమైనటువంటి వ్యాపార సామ్రాజ్య విస్తరణలో మీ అస్తిత్వం పోతుంది, జాగ్రత్త అని చెబుతూ కనీసం ప్రాథమిక విద్యలో మాతృభాషలని చెప్పాలి. పిల్లవాడిని స్కూల్లో వేయగానే పరాయ భాషలో పాఠం చెప్పడం అంటే వాడిని చిత్రహింసకు గురి చేయడం, వాడికి అర్థం కాదు, బట్టి చదువులు అవుతాయి. కనుక వాడి భాషలోనే వాడికి చదువు చెప్పండి. 2-3 భాషలు కూడా విద్యార్థి నేర్చుకోవాలి. ప్రపంచంలో అంతా తిరగాల్సిన అవసరం ఉంది కనుక, అనేక రకాల శాస్త్రాలు పెరిగాయి కనుక అన్ని భాషల్లో నాలెడ్జ్ ఉంటే మంచిదే. అది కావాలంటే పునాది నీ మాతృభాషలోనే పడాలి అని చెప్పారు. ఇది సరైనటువంటి శాస్త్రీయమైన విధానం. ప్రపంచం అంతా యునెస్కో ఇంత ఒప్పుకున్నది. అంతేకాదు, భారతదేశానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో 350A అధికరణం ప్రకారంగా స్పష్టంగా రాశారు, 5వ తరగతి వరకు మాతృభాషలో చెప్పండి. ఎవడి మాతృభాషలో వాడు చెప్పాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 7 నెలల క్రితం ఆంధ్రాలోను తెలంగాణలోను సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారంగా తెలుగు మీడియం చదువుకున్న పిల్లలకి గణితం బాగా వస్తుంది, సైన్సెస్ బాగా వస్తున్నాయి, వాడి మాతృభాష మాధ్యమాలు చెప్పడం అవసరం అని ప్రత్యేకించి చెప్పారు. మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కంటే మించినటువంటి ఇంగ్లీష్ మీద వాళ్ళు సాధికారికంగా ప్రపంచం మొత్తాన్ని సాధికారికంగా వాళ్ళు వచ్చి స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో తెలుగు నేల మీద ఎక్కడైతే ఏ పాఠశాల ఉన్నా, ప్రైవేట్ వాళ్ళదైనా, మిషనరీస్దైనా, ఇంకేదైనా మతధర్మ సంస్థలదైనా, ప్రభుత్వందైనా, ఏ పాఠశాలలో అయినా సరే అన్నిట్లో కూడా ఒకే లాంగ్వేజ్ పాలసీ ఉండాలి. కనుక అన్ని చోట్ల కూడా ప్రాథమిక విద్యని మాతృభాషలో తప్పనిసరి చేస్తూ వెంటనే ఒక చట్టం తీసుకురావాలి. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ పై స్థాయిలో ఉన్న భారతీయులు తీసుకున్నా వాళ్ళంతా కూడా మాతృభాషా మాధ్యమం చదువుకున్న వాళ్ళే. పాఠశాల మాధ్యమం వరకు మాతృభాషలో చెప్పండి, ఖచ్చితంగా తప్పనిసరి ఒకటే రూల్ పెట్టండి. పక్కన ఇంగ్లీష్ని ఒక సబ్జెక్టుగా బాగా నేర్పండి. ఇంగ్లీష్ వద్దనట్లేదు, కానీ మన భాష మనం కూని చేసుకోకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. తెలుగు సాహిత్యం నేడు వివిధ ప్రక్రియలుగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నేటి మన తెలుగు సాహిత్యం గురించి, అందులోని భాషా విశేషాల గురించి ప్రముఖ రచయిత్రి డాక్టర్ మృణాళిని మాటల్లో విందాం. మాతృభాషలో మాట్లాడడం, మాతృభాషలో చదువుకోవడం అన్నది సామాన్య ప్రజల హక్కు. అలాగే మాతృభాషలో చదువుకునే వీలు కల్పించడం అన్నది ప్రభుత్వాల బాధ్యత. మాతృభాష కోసం, దానికి ఒక అధికార స్థానం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని సంస్మరించుకుంటూ మాతృభాష దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే మాతృభాషకున్న విలువను గుర్తించిన వాడు చేసిన పని అది. ఈ రోజున ఆ విలువను గుర్తించడం అనేది ఎందుకు తగ్గిపోతోంది అనే ప్రశ్న వేసుకుంటే, మనం మన భాషకు, మన సంస్కృతితో, మన అస్తిత్వంతో ఉన్న సంబంధాన్ని మర్చిపోయి, మన భాషకు కేవలం ఉపాధితోనో లేకపోతే ఇతర ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, వాటికి సంబంధం పెట్టి మాత్రమే భాషను గురించి ఆలోచిస్తున్నాం కనుక ఈ పరిస్థితి ఈరోజు దాపురించింది అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగు భాషకు సంబంధించినంత వరకు సాహిత్యకారులు అనేక వర్గాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. అన్ని రకాల ప్రజలు రాస్తుండడం వల్ల ఈ రోజున నిజానికి సాహిత్య భాష చాలా పరిపుష్టంగా ఉంది. ఎందుకంటే ఎవరెవరి స్థానిక మాండలికాలను వాడు సాహిత్యంలోకి తీసుకొస్తున్నారు. ఆ రూపేణ మనం చూస్తే అన్ని స్థానిక మాండలికాలకు మన నిఘంటువుల్లో స్థానం కల్పించాలనే ఉద్యమాలు కూడా ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇవన్నీ కూడా మాతృభాష విస్తృతికి దోహదం చేసే విషయాలే. ఈనాడు మన మాతృభాష ఎటువంటి స్థితిలో ఉంది అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఇంట్లో ఈరోజు యువత తెలుగులో కొద్ది వరకు మాట్లాడగలుగుతున్నారేమో కానీ రాయడం కానీ చదవడం కానీ నేటి యువతకు రాదు. అంటే తమ మాతృభాషలో రాయలేని స్థితిలో, మాతృభాషలో ఎవరైనా ఒకటి రాస్తే ఒక చిన్న వార్తను కూడా చదవలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే కనీసం ఇళ్లలో మనం చేయాల్సిన పని ఏమిటంటే, కనీస పరిజ్ఞానం మాతృభాషలో ఉండేలాగా పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత ఇటు తల్లిదండ్రులకి ఉంటుంది, అటు పాఠశాలలకి ఉంటుంది. ఆంగ్ల భాషను వద్దని ఎవరు అనరు. నిజానికి ఎవరు కూడా అంగీకరించలేరు. ప్రపంచంలో ప్రాపంచిక పరిజ్ఞాన విషయం తీసుకుంటే ఆంగ్ల భాష అవసరమే. కానీ దానికోసం మాతృభాషను మనం నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఆంగ్ల భాషా మాధ్యమం ఉన్న చోట కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా పెట్టి తీరాలి, తెలుగును నేర్పించి తీరాలి.
అలా నేర్పించి తీరడం అనే దానికి ప్రోత్సాహకం ఏమిటి అంటే ఉపాధిలో వీళ్లకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి, వీళ్లకు గుర్తింపు ఉంటుంది, ఇది కూడా ఒక అర్హతగా మేము పరిగణిస్తాము అనే ఒక భరోసా ప్రభుత్వం ఇవ్వగలిగితే, ఈ రెండు పనులు చేయగలిగితే ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు వచ్చినా పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదు. మనకు వచ్చిన సమస్య ఏమిటంటే మన భాష మనకు రాకపోతే మనం కించపడడం అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అటువంటి కించపడడం అనేది మనకు కనిపించదు. అందుకని మాతృభాషను నేర్చుకోకపోతే మనకు ఆత్మగౌరవ హాని, మన భాషలో మనం మాట్లాడుకోవడం మనకు గౌరవం అనే విషయాన్ని ఆకలింపు చేసుకునేలాగా ఒక వ్యవస్థని కుటుంబం దగ్గర నుంచి ప్రారంభించి నెలకొల్పుతూ పోవాలి. ఎంతో మంది కవులు మన తెలుగు భాష మధురిమలను కొనియాడుతూ ఎన్నో పద్యాలను అందించారు. అందులోని ఓ సుమధురమైన పద్యాన్ని ఆలపిస్తున్నారు సుప్రసిద్ధ రంగస్థల నటులు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ. తెలుగు భాష తీయదనం ఒకళ్ళేమిటి, ప్రాచీన కవుల దగ్గర నుంచి నేటి కవుల దాకా చెప్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో ఒక పద్యం గుర్తొస్తున్నది. ముదిగొండ వీరభద్రమూర్తి గారు మహానుభావుడు వందే మాతరం అనేటువంటి మహాకావ్యాన్ని రచించినటువంటి వాడు చాలా గొప్ప పద్యం చెప్పాడు. అప్పుడు అసలు తెలుగు భాష అంటే ఏమిటో, ఓహో ఇంత గొప్పదా అని ప్రతివాడికి అనిపించేటువంటి గొప్ప పద్యం. మంచి గుమ్మడి కన్న దంచిన క్రొవ్వడ్ల కృంగొత్త బియ్యం పుకుడు కన్నా మేల్ జహంగీరు మామిడి పండ్ల కన్నను కృంకారు లే సజ్జ కంకి కన్నా ద్రాక్ష పండుల కన్నా తనర చక్కర సగబోసి వండిన పాలబూవ కన్నా రసదాడి కన్నా పనస తొన కన్న ఖర్జూరము కన్నను జున్ను కన్నా అరసి పెరతేనియల కన్నా ఆమని తెగ కొసరి కూసెడి కోయిల కూత కన్నా ముద్దులొలికెడి ప్రియురాలి మోవి కన్నా తీయనైనది యది అదే తెలుగు భాష. తెలుగువారిలో భాషాభిమానం కొరవడడానికి గల కారణాలు వివరిస్తూ మన మాతృభాష అభివృద్ధి కోసం ప్రభుత్వం నేడు ఎటువంటి కృషి చేస్తోందో వివరిస్తున్నారు తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు. మాతృభాషలో మనం ఎంత గొప్పగా, ఎంత శక్తివంతంగా మనం మన భావాలను వ్యక్తీకరించగలుగుతామో అంత శక్తివంతంగా మనం ఇతర భాషల్లో చేయలేం. ప్రపంచమంతటా కూడా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలను తీసుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆ అభివృద్ధిని వాళ్ళ మాతృభాష ద్వారానే వాళ్ళు సాధించగలిగినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అధికార భాషా చట్టాన్ని ఒకదాన్ని రూపొందించుకున్నాం. ఆ చట్టం ప్రకారం మనం అన్ని దశలలో ప్రభుత్వంలో, విద్యాసంస్థల్లో మన తెలుగునే మీడియం భాషగా, అధికార భాషగా ప్రవేశపెట్టాలని మనం నిర్ణయించినాము, సంకల్పించినాము. అందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల 2.5 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి మన రెండవ తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పడిన మరుక్షణం నుంచే, తెలంగాణ రాష్ట్రం అవతరించిన మరుక్షణం నుంచే తెలుగు భాషకు అత్యధిక ప్రాధాన్యం లభిస్తున్నది. అన్ని స్థాయిలలో, అన్ని దశలలో, అట్టడుగు నుంచి ఇక్కడి సచివాలయం స్థాయి వరకు కూడా అధికార భాషగా తెలుగును ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి, పథకాలు రూపొందుతున్నాయి. కాళోజీ నారాయణరావు గారు, ఆయన పేరు మీద భాషా దినోత్సవం జరుగుతున్నది. దాశరథి ఒక మహాకవి, తెలంగాణ మహాకవి, ఆయన పేరిట ఆయన స్మృత్యార్థం ఒక అవార్డు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అన్ని రంగాల్లో తెలుగు రచయితలకు, తెలుగు కవులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రభుత్వం స్వయంగా పూనుకుంటున్నది. ఇప్పుడు మనకు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. హిందీ వాళ్లకు 10 రాష్ట్రాలు ఉన్నాయి. అయినా వాళ్ళు భాష విషయంలో ఏకాభిప్రాయంతో పనిచేస్తున్నారు హిందీ భాష అభివృద్ధి కోసం. మనం కూడా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళం కూడా
మన మాతృభాష వికాసం కొరకు కృషి జరపాలని నేను 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ, అభిమానులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగు వైభవాన్ని చాటి చెప్పే ఒక గీతం ఇప్పుడు మీకోసం. కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల తీపిదనం మాతృభాష మరవొద్దు. తెలుగుదనం మనకు ధనం, తెలుగు భాష తీయదనం, మనసులు కలవోసి మనకు మమతలు సగు సాధనం, మమతలు సగు సాధనం. కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు. మమ్మీ డాడీలు వద్దు, అమ్మా నాన్నలే ముద్దు, అచ్చమైన తెలుగు వీడి ఆంగ్ల మాట నడవద్దు. అవసరమున్నంత వరకు ఆంగ్లాన్ని నేర్వండి, అనవసరపు ఆర్భాటం ఆత్మవంచనేనండి, ఆత్మవంచనేనండి. కమ్మనైన తెలుగు భాష కలనైన మానోదు. తెలుగు భాషకు ఎంతో అపురూపమైన భాషా సంపద ఉంది. ఎన్నో సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. అలాంటి మన భాషా గొప్పతనాన్ని నేడు కాపాడుకోవాలంటే ఏం చేయాలో వివరిస్తున్నారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వి సత్యనారాయణ. అనేక సంవత్సరాలుగా వివిధ భాషలు మాట్లాడే ప్రజలు, వివిధ జాతుల ప్రజలు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు సాధించి మాతృభాష దినోత్సవాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా ఏడాదికి ఒక రోజైనా మాతృభాషలో జరుగుతున్నదేమిటి, జరగాల్సిందేమిటి అని సమీక్షించుకోవడానికి ఇదొక సందర్భం. అట్లాగే తెలుగు విషయానికి వస్తే ప్రాథమిక స్థాయిలో కనీసం 5వ తరగతి వరకైనా తెలుగులో విద్యాబోధన జరగకపోవడం వలన ఉన్నత విద్యలో డ్రాపౌట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గణితము, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు ఇవన్నీ కూడా ఆంగ్లంలో నేర్చుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రాథమిక స్థాయిలోనైనా మాతృభాషలో విద్యాబోధన జరిగితే బాగుంటుంది. ఈ దృష్టితోనే తెలుగు విశ్వవిద్యాలయం ఇప్పటికే వృత్తి పదకోశాలను, కుల పదకోశాలను రూపొందించడం జరిగింది. అనేక రాష్ట్రాలకు, దేశాలకు, తెలుగేతర ప్రాంతాలకు కావలసిన వాచకాలను కూడా రూపొందించుకొని తెలుగేతరులకు కూడా తెలుగును బోధించే సులభగ్రాహ్యమైన గ్రంథాలను మేము రూపొందిస్తున్నాం. అలాగే కొత్తగా తెలంగాణ పద నిఘంటు నిర్మాణానికి పూనుకున్నాం. అట్లాగే అన్ని జిల్లాల విజ్ఞాన సర్వస్వాలను సహజ సుందరమైన సరళమైన తెలుగులో రూపొందించే ప్రయత్నాలు తెలుగు విశ్వవిద్యాలయం చేస్తుంది. అమ్మను, అమ్మ భాషను కాపాడుకోలేని జాతి, అమ్మను, అమ్మ భాషను గౌరవించుకోలేని దేశం ఎన్ని రంగాలలో అభివృద్ధి చెందినా అది సాంస్కృతిక నిరక్షరాస్య దేశంగానే పరిగణించడానికి వీలుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుగు భాషను కాపాడుకోవడానికి, విస్తృతపరచుకోవడానికి, ప్రజలను భాషా చైతన్యముతో సుసంపన్నులను చేయడానికి పూనుకుంటే బాగుంటుంది అని నా విజ్ఞప్తి. మన తెలుగు భాష గొప్పతనం గురించి, నేటి పరిస్థితి గురించి మనకు తెలియజేస్తున్నారు ఓ సాహితీవేత్త. పరిశోధన మనం బాగా చేయించాల్సిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల్లో, ఇతర సంస్థల్లో అధిక సంఖ్యాకుల అవసరాలు తీరాలి అని అంటే ఈ ప్రజాస్వామ్యంలో భాష వాడుక భాషగా బాగా ఎదగాలి. ఈ ప్రాచీన సాహిత్య చర్చలతోటి, ప్రాచీన సాహిత్య పరిశోధనలతోటి మన ఈనాటి భాషా అవసరాలు కూడా ఇంకా తీరుతాయని, ఆ విధంగా పరిశోధనలు ఎక్కువగా జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. అలాగే మన తెలుగు భాషని విజ్ఞాన భాషగా, ఈనాడు సాహిత్య భాషగానే ఉంది, దాన్ని విజ్ఞాన భాషగా చేయగలిగిన నాడు, దాన్ని న్యాయ భాషగా చేయగలిగిన నాడు అది 4 కాలాల పాటు మనగలుగుతుంది. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. మనిషికి నిజమైన అలంకారం ఏ అందం, బి నగలు, సి కీర్తి, డి మాట.
మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అందం అయితే ఏ, నగలు అయితే బి, కీర్తి అయితే సి, మాట అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రశ్నకు సరైన సమాధానం సముద్రం కన్నా సహనం పెద్దది అంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం బి. గత వారం ప్రశ్నకు సరైన సమాధానం పంపించిన వారిలో డ్రా ద్వారా ఎంపికైన విజేత ఎస్ బ్రహ్మానందం, పాత గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రజాపాలన అన్న మాటకి అస్సలు అర్థం ప్రజల భాషలో పరిపాలన జరగడం. ఈ ప్రథమ సూత్రాన్ని పాటించి అధికార వ్యవహారాలలో తెలుగుకి పెద్దపీట వేసినప్పుడే నిజమైన ప్రజాపాలన వర్ధిల్లుతుంది. మాతృభాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసినప్పుడే తెలుగు భాష 10 కాలాల పాటు నిలుస్తుంది. ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నుండైనా ఇటువంటి స్ఫూర్తి అందరిలో వికసించాలని ఆశిద్దాం. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.